హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను రీసెంట్గా ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను, కుల్ఫీ అనమాట. అది మేకింగ్ ప్రాసెస్ షార్ట్ పోస్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది అడిగారనమాట, అది మేకింగ్ ప్రాసెస్ ఎలాగా అని చెప్పి డీటెయిల్ రెసిపీ అడిగారు. సో ఎలాగో సమ్మర్ బయట ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, ప్లస్ ఐస్ క్రీమ్స్ కూడా ఈ టైంలో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో ఏంటంటే స్టాక్ ఎక్కువ కోసం కల్తీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో అసలు బయట ఐస్ క్రీమ్స్ తగ్గించడమే చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. సో కుల్ఫీ కనుక మీరు ఇంట్లోనే చేసుకోగలిగితే అది చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. మేము రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్సే మీకు చూపిస్తాను, సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది. పిల్లలు అడిగినప్పుడు చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ దొరికితే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేస్తూ ఉంటాను, అదొక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది నాకు. లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. కుల్ఫీ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్ కదా. మిల్క్ వచ్చేసి నేను ఫ్రెష్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, 1 లీటర్ మిల్క్ తీసుకున్నాము. మిల్క్ మరిగించడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు 1 లీటర్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి అది 1/2 లీటర్ అయ్యేదాకా మనం మరిగించాలి. మిల్క్ వచ్చేసి బాయిలింగ్ కి పెట్టేసి ఈ గ్యాప్ లో మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మిల్క్ మేడ్ వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్. నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, ట్రై చేద్దామని నేను ఈసారి ట్రై చేస్తున్నాను అంతే. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, ఇలాచి అండ్ షుగర్ తీసుకోండి. ఒక కప్ లోకి కొంచెం మిల్క్ ట్రాన్స్ఫర్ చేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. సాఫ్రాన్ వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్, మాకు అవైలబుల్ ఉంది స్వీట్స్ లోకి అండ్ పన్నీర్ కర్రీస్ అలాంటి వాటిల్లో వేసుకుంటూ ఉంటాము. సో అవైలబిలిటీ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను, లేకపోతే అవసరం లేదు. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది తప్ప అది టేస్ట్ ఎన్హాన్స్ అయితే అవ్వదు. ముందు మనం పక్కన పెట్టుకున్న ఇలాచి అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇప్పుడు మిక్సీ పట్టాలన్నమాట. మరీ ఎక్కువ స్మూత్ అయితే చేసుకోకూడదు, మీడియం గా చేసుకోవాలి. మిక్సీ పట్టాక డ్రై ఫ్రూట్స్ పౌడర్ వచ్చేసి ఇలా ఉంటది అన్నమాట. చూడండి, ఇవన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక పక్కన మిల్క్ కూడా చూసుకుంటూ ఉండండి. సైడ్ మేగడలాగా ఫామ్ అవుతుంది, అవి మనం మిల్క్ లోపలికి ఇలా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటూ మరిగించాలి. మిల్క్ కంప్లీట్ గా బాయిల్ అయినాక ఇంకా మిల్క్ మేడ్ కొంచెం యాడ్ చేశాను, రిస్క్ ఎందుకు అనేసి కొంచెమే ట్రై చేశాను. అది యాడ్ చేయడం వల్లే అనుకుంటా టేస్ట్ ఇంకొంచెం బాగుంది ఎప్పుడు కన్నా. ఇక్కడ మిల్క్ లెవెల్ అబ్జర్వ్ చేయొచ్చు, హాఫ్ కి వచ్చేసాయి అనమాట, అంతలా మరిగించాలి. ఇంకా షుగర్ క్వాంటిటీ వచ్చేసి మీ ఇష్టం, ఎందుకంటే కొంతమంది ఎక్కువ స్వీట్ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ స్వీట్ ఇష్టపడతారు. మీకు తగ్గట్టు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు షుగర్. అండ్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ కూడా ఇప్పుడే యాడ్ చేయాలి. కార్న్ ఫ్లోర్ మిక్స్ కూడా యాడ్ చేయాలి. అన్నీ మిక్స్ చేసి కొంచెం సేపు పొయ్యి మీదే మరిగించండి, తర్వాత స్టవ్ ఆఫ్ చేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేయగానే కొంచెంసేపు చల్లారనివ్వాలి. వన్స్ రూమ్ టెంపరేచర్లోకి రాగానే ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక 2 టైమ్స్ మిక్స్ చేసుకొని అది ఇంకా కుల్ఫీ మౌల్స్లోకి యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఇంకా కుల్ఫీ మౌల్స్ విషయానికి వస్తే ఆ దగ్గర వచ్చేసి ప్లాస్టిక్ ఉందన్నమాట, అది నాట్ ప్రిఫరబుల్. బట్ నేను 2 years బ్యాక్ తీసుకున్నాను ఫస్ట్ టైం కుల్ఫీ చేసినప్పుడు డిమార్ట్లో. బట్ స్టీల్ మౌల్స్ అయితే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ప్లాస్టిక్ కన్నా స్టీల్ మౌల్స్ అయితే కుల్ఫీ తీయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అనమాట, బోత్ స్టీల్ అండ్ ప్లాస్టిక్. మీకు ఏది ఇంట్రెస్టెడ్ గా అనిపిస్తే, ఏది ప్రిఫరబుల్ అనిపిస్తే అది మీరు పర్చేస్ చేసుకోండి. నాకైతే స్టీలే బెస్ట్ అనిపించింది, నేను ఇది యూస్ చేశాక మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇంకా చాయిస్ ఈజ్ యువర్స్. కుల్ఫీ మౌల్స్ అవైలబుల్ గా లేకపోతే టీ గ్లాసెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ కుల్ఫీ మౌల్ ఫిల్ అయిపోయాక మిగిలిన మిక్చర్ వచ్చేసి టీ గ్లాసెస్ లోనే పోస్తానన్నమాట. అలా కూడా చాలా బాగుంటది. మనం ప్రిపేర్ చేసుకున్న కుల్ఫీ మిక్చర్ మొత్తం ఇంకా కుల్ఫీ మౌల్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే ఆ కుల్ఫీ మౌల్ ని వాటర్ లో కొంచెం ముంచి ఆ కుల్ఫీని బయటకు తీస్తే చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు నమ్మరు, ఒక్కసారి ఇది ప్రిపేర్ చేసుకొని తింటే మీరు బయట ఐస్ క్రీమ్ తినడానికి అస్సలు ఇష్టపడరు, అంత టేస్టీ ఉంటది అనమాట. ఈ సమ్మర్ కి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మీరు ట్రై చేస్తే డోంట్ ఫర్గెట్ టు కమెంట్, మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బై బై.